Hi, this is Floreseni, and I want to congratulate Volga Videos for reaching 18 million subscribers. Oh my God. Mwah. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. మరి డిసెంబర్ 19న చాలా సినిమాలు అయితే మన ముందుకు వచ్చేస్తున్నాయి. అందులో మాది డిఫరెంట్ సినిమా, మాది ఒక డిఫరెంట్ వరల్డ్. మేము ఖచ్చితంగా మిమ్మల్ని మా వరల్డ్లోకి తీసుకెళ్తాం అంటూ ఒక ఛాలెంజ్ విసురుతూ వచ్చేస్తున్నటువంటి సినిమాయే జిన్ అనమాట. మరి దానికి సంబంధించి మూవీ టీం అయితే అందరూ మనతో ఉన్నారు. మరి ఎక్కడ హీరోయిన్ దాఖలాలు కనిపించట్లేదు, దయ్యం మూవీ అంటున్నారు. ట్రైలర్లో వాటిల్లో ఒక అమ్మాయి కనిపించింది, ఆవిడని ఎందుకు తీసుకురాలేదు, అసలు ఏంటి ఇలా కథ, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి పూర్తిగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. ఎనీవన్ ఫ్రమ్ కన్నడ? చెన్నై ఎదురా? నేను బాగున్నాను. నాకు అంతవరకు ఒకటి మాత్రమే వచ్చు, తర్వాత రాదనమాట. బట్ హౌ ఈస్ హైదరాబాద్? సూపర్. సూపర్. సో సార్, మీరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు ఇలాంటి ఒక ప్లాట్తో రావాలి అనుకుంటున్నారు? అండ్ దట్ టు డిసెంబర్ 19 దెర్ ఇస్ అ హ్యూజ్ కాంపిటీషన్. సో ఏంటి, హౌ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జిన్ అనే ఒక టైటిలే డిఫరెంట్. అవును, ఎవరికి అంత తెలీదు. జిన్ అంటే అందరూ పోయేది ఫస్ట్ డ్రింక్స్కి. జిన్ డ్రింక్స్ మూవీ చేశారా మీరు, అలా వస్తారు. అంటే మేము చేసిన స్క్రిప్టే వేరే. జిన్ అంటే ఇప్పుడు మా మనుషులది ఎలాగ ఒక ప్రపంచం ఉందో, జిన్ది కూడా సేమ్ అలాగ ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం ఎలాగుంటుంది, దాంట్లో జిన్లు ఎలాగుంటాయి, దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో, అయ్యే హెల్ప్ లేన్స్ అని దాన్ని ఒక కూర్చుని మాట్లాడి స్క్రిప్ట్ అండ్ స్టోరీ డైలాగ్ అని పర్వేజ్ సింబా రాశారు, నేను డైరెక్షన్ చేశాను. అన్నీ ఒక ప్యాకేజ్ దాకా వచ్చాము. సూపర్. యాక్చువల్గా జిన్ అనే ఒక స్టోరీ లైనప్తో తన్ తీరం అనే ఒక సినిమా వచ్చింది. ఓకే, అందులో దెర్ ఇస్ అ స్టోరీ, ఇన్బిల్ట్ స్టోరీ. ఒక జిన్ అనేది ఒక ఫ్యాక్టరీలో ఉంటుందన్నమాట. సో దెర్ ఇస్ అ గుడ్ జిన్ అండ్ బ్యాడ్ జిన్స్ కూడా ఉంటాయా? లేదు మేడం, అది ఫ్యాక్టరీలో ఉండదు. జిన్ ప్రపంచంలో ఏదైతే ఓవరాల్ గా చెప్తున్నాను. నేను ఏదైతే చెప్పానో తంతిరం ఏదైతే సినిమా ఉందో అందులో ఆ ఫ్యాక్టరీలో ఆ జిన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి సమ్ స్టోరీస్ లేదు. అలా జిన్ అనే క్యారెక్టరైజేషన్ మాకు కొంచెం తెలిసింది. సో ద సెకండ్ థింగ్ ఈజ్ లైక్ అందులో వాళ్ళు తంతిరంలో జిన్ అనే క్యారెక్టరైజేషన్తో వచ్చారు, బట్ హియర్ మీరు సినిమా పేరే జిన్తో వచ్చారనమాట. సో హౌ యూ థింక్ ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు? సచ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అర్థమైతే ఓకే, if they not understand, they don't even come to theaters kada. It is very risky and challenging also. How will take that? అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసింది ఛాలెంజ్ మేడం. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్టులు వచ్చేదే తక్కువ. ఇలాంటి సబ్జెక్టులు ఎవరైనా తీసుకోవాలంటే చాలా ఆలోచిస్తారు. ఇలాంటి ఒక సబ్జెక్ట్ మేము తీసుకుని వస్తున్నాము, ఈయనకి కూడా అయ్యింది అదే ప్రాబ్లం. స్క్రిప్ట్ చేసేటప్పుడు అప్పుడు అన్ని స్టార్ట్ చేసిందే ప్రాబ్లం అయిందే దాని గురించి. లేదు, ఒక మంచి స్క్రిప్ట్ నుంచి వద్దామని ప్లాన్ చేసుకుని ఒక ఛాలెంజ్లోనే వచ్చాం మేడం. అంటే మేము చెప్పేది, ఆడియన్స్ చెప్పేది ఏంటంటే ఎక్స్ట్రాడినరీ మేము చెప్పను. అంటే మీకు ఒక కొత్త ప్రపంచం మేము చేస్తాం, అదైతే అవుతుంది. ఎంటైర్ మూవీ మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అంటే వేస్ట్ మా మూవీలో సాంగ్స్ లేవు, మా మూవీలో ఫైట్ లేవు, అలాగా మేము ఏం పెట్టలే. ఎంటైర్ స్టోరీనే వచ్చి హీరో మేము దాన్నే ఒక హీరో లాగా పెట్టుకుని స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎవ్రీవన్స్ అనమాట. సో మీరు డైరెక్టర్ చిన్మయ్, రైట్? సో ఐ వాంట్ అదర్స్ టు ఆల్సో టెల్ యువర్ నేమ్స్, బికాస్ ఐ డోంట్ ఈవెన్, నాకు ఎంత గుర్తుపెట్టుకుందాం అనుకున్నా వీళ్ళ పేరు వాళ్ళకి, వాళ్ళ పేరు వీళ్ళకి చెప్పేస్తానేమని. ఐ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ, యువర్ నేమ్స్. My name is Parvesh Simba. Okay. My name is Bhargav Ram. Amit Rao. Bhargav, Parvesh, Amit and Chinmay. Super. And coming to you, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? ఎందుకంటే ఆఫ్టర్ సీయింగ్ కంప్లీట్ ట్రైలర్ ఐ రిమెంబర్ ఓన్లీ యువర్ ఫేస్, only because of your hairstyle. And I have remembered your also because of there is one frame the faces will change. In the time your face also it comes, I think so. I hope so. No? That is the separate character. Suspense. So we did not show his character in trailer. Okay, that means maybe some other face. Not in 3 people. One is this. Actually someone's face lo possess అయిపోయి characters change అవుతాయి. Then he is the one, right? No? That face is mine. Okay. Second one is him. Okay. I think he and him. Another person one is there. Sir, Amit sir is this? Yes. Oh,
got a very big frame in the in the poster actually. Even in the movie, role is very powerful. Okay, That is why they have highlighted the character. super. Because Parvez Simba, being a writer, Mm. he's written it very well. Okay, Very passionately is written, okay. and 80% is what he's seen and he's experienced. Oh, this is from real story. Real incidents here and there. Okay, So he's woven it into a story. okay, So చాలా passionate గా he's written it, okay. and he approached me with the story, got me introduced to Ram sir, director. When he was like, yeah, he suits the role, Mm. and my role Mm. చాలా mature గా ఉంది. Okay, What my age is, it's more mature than that. okay. So I had to do a lot of homework, and he wanted it like particularly, very cool, composed, not overacting, Mm. to just play with my eyes. So I had to literally change my body language, Okay. going to that age. Okay, చాలా హోంవర్క్ చేశారు. చేశాను. ఓకే. సో మీ క్యారెక్టర్ అయితే ట్రైలర్లో చూపించలేదని అన్నారు. హౌ విల్ బి యోర్ క్యారెక్టర్? యూ కెన్ అండర్స్టాండ్ తెలుగు రైట్? నాకు తెలుగు బావచ్చు. తెలుగు బావచ్చు. బాగా చెప్పండి అయితే మాకు సమాధానం. సో నా క్యారెక్టర్ వచ్చి దీనికి ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే. సెకండ్ పార్ట్ కి లీడ్ తీసుకునేది నా క్యారెక్టర్. అయితే పార్ట్ 2 కూడా ఉందన్నమాట. ఆబ్వియస్లీ కింద ఉంది కదా స్పూకీ వరల్డ్ అని, వరల్డ్ ఎప్పుడు ఒక స్టోరీతో ఆగదు. స్టిల్ గోస్ ఆన్. ఎన్ని వరల్డ్స్ ని చూపించబోతున్నారు అలాగైతే? ನಮ್ಮ వరల్డ్లో చాలా పార్ట్స్ వర్క్ అదే అంటే అరౌండ్ ఇప్పుడు మేము ఎన్ని కథలు రెడీగా ఉన్నాయి? ప్రెజెంట్ అన్ని ఇప్పుడు ready అన్ని ఉంది. కంప్లీట్ రెడీగా ఉండేది 3 పార్ట్స్ వరకు కంప్లీట్ స్టఫ్ రెడీ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇంకా రా థాట్స్ ఉన్నాయి, అవన్నీ క్లీన్ గా చేసి ఇంకా ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ దాకా లాగుతాం. తీసుకెళ్తారు. యా సూపర్. అండ్ సింహ గారు, కమ్ టు యూ డిడ్ రైటింగ్ ఆల్సో అండ్ యూ డిడ్ యాక్టింగ్ ఆల్సో, Yes, ma'am. విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ? Nothing, madam. Why? Because I will tell you actually. जब मैं लिखने स्टार्ट किया था, Okay. मैं लिखना करके नहीं लिखा. Mm. It's a process. Mm. Starts with a dream, Mm. not a dream, as ओरिजिनल ड्रीम. जब Okay. मैं एक बार घर जाके सोया था, उस टाइम में मुझे एक एंटायर मूवी में एक 2-3 मिनट्स का एक सीन आता है. Okay. वो एंटायर सीन मेरा सपना पड़ा था. Okay. आई गॉट ड्रीम ऑन दैट. Mm. डर से उठ के Mm. ये क्या है करके एक पेपर में लिखा था. उसी Okay. दिन मैं इंटरवल एंड क्लाइमैक्स लिख दिया. Oh. आई एम नॉट अ राइटर एक्चुअली. Okay. आई हैव अ वेरी गुड हैंड राइटिंग बट आई एम नॉट अ राइटर. बाद में उसे बिल्ड करते करते वो इस तरीके से बिल्ड हुआ Mm. एक्चुअली. उसके बाद हम मूवी के लिए निकले तो देर इज अ 2 कैरेक्टर. Okay. एंटायर मूवी में 2 कैरेक्टर बहुत इंपॉर्टेंट है. यू कांट गेज द कैरेक्टर्स Okay. विच इज कौन सा बड़ा है कौन सा छोटा है, दोनों एक ही लेवल में जाते हैं. Okay. जस्टिफिकेशन तुमको क्लाइमैक्स में मिलेगा. व्हाट इज दैट? Mm. उनका एक कैरेक्टर, मेरा एक कैरेक्टर. वाई? बिकॉज मैं एक अपोजिट कैरेक्टर कह के मैं एक्ट कर रहा हूँ. मैं खुद डायलॉग लिखा हूँ तो मुझे उतना चैलेंजिंग नहीं लगेगा. Okay. स्टोरी भी मुझे उतना चैलेंजिंग नहीं लगा. तो Okay. ऐसा ही जो आया, जो रियल इंसिडेंट्स सब देख के वो सब आपने लिख लिया? वो कनेक्शन करना था ना, वो थोड़ा मुझे थोड़ा प्रॉब्लम किया. Okay. यूज्ड टू राइट. एक बार मैं लिखने के लिए बैठ गया, मतलब स्टोरी कनेक्शन बनाने, सीन यहाँ पर ये सीन आना, वो ऐसा पूरा सब था. डॉट्स को कनेक्ट करने के लिए थोड़ा समय लगा. हाँ, वो कनेक्शन करने का है तो मैं पूरा, मेरा एक रूम पूरा भर के पेपर्स पढ़ते थे. Okay. एंटायर रूम. Okay. 16 जगह में पेपर्स रखता था मैं, हाँ. क्योंकि मुझे कनेक्शन में कहीं पे प्रॉब्लम नहीं होना चाहिए. Okay. अभी जो भी अभी यूट्यूबर्स होंगे, मीडिया वाले होंगे, वो देखते वक्त मिस्टेक्स नहीं मिलना चाहिए हम. Okay. एक्चुअली मैं वहाँ पे वर्क ज़्यादा किया. कहीं पे Okay. मिस्टेक नहीं मिलना चाहिए. फ्लुएंसी एंड पिच. अभी फिल्म एक ऐसा जाना, नहीं तो ऐसा जाना. Mm. ठीक है, मेरा मूवी पूरा ऐसा जाता है, पूरा Okay. क्लाइमैक्स में पूरा ऐसा चला जाता है. Okay. ओके. Mm. 1 hour 53 minutes मूवी जो तुमको देता है, Okay. क्लाइमैक्स का 2 मिनट. Mm. ठीक है, ये जितना दिया है इसका 100 गुना ज्यादा उठा के रखेगा. मतलब इट्स अ वेरी ह्यूज ट्विस्ट. Mm. तो वो ट्विस्ट के बाद आपको पता चलेगा. ओके, अभी जो मैं बोल रहा हूँ उस दिन पता चलेगा जब मूवी देखते वक्त लास्ट 2 मिनट्स में वैसा क्या है. Okay. 2 मिनट्स बोलने से भी 10 सेकेंड्स समझो.
10 सेकंड में एक अलग ही वाइब आ जाएगा, ఓకే मतलब पूरा फिल्म चेंज हो जाएगा। ఓకే तो इस तरह के जो कनेक्शन करना था वो लिटिल बिट थोड़ा डिफिकल्ट हो गया आपको डिफिकल्ट हो गया था। ఓకే సూపర్ సార్ యాక్చువల్గా ఎన్నో హారర్ స్టోరీస్ చూసున్నాం అంటే ఈ వరల్డ్ అన్నది చాలా కష్టం కనెక్ట్ చేయడం కనెక్ట్ అయితే దిస్ ఇస్ ద బెస్ట్ వరల్డ్ కనెక్ట్ కాకపోతే లిటరల్లీ మన చేసిన ఎఫర్ట్స్ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అవును. సో హౌ యూ థింక్ పీపుల్ని ఇది చాలా 100% ఎంగేజ్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు చూసినంత వరకు దెర్ ఆర్ డిఫరెంట్ మల్టిపుల్ షార్ట్స్ ఉన్నాయి సక్ 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 అని చెప్పు మొత్తం ఇట్లా హ్యాండ్ రావడాలు పట్టుకోవడాలు బొమ్మ మీద గుచ్చితే ఇక్కడ బ్లడ్లు రావడాలు చేయిలలో పెట్టి ఇలా అనడాలు దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు క్వశ్చన్ మెనీ క్వశ్చన్ మార్క్స్ ఆర్ దేర్ వి డోంట్ నో హౌ ఆన్సర్స్ అన్ని ఒక పార్ట్లో వస్తాయో తెలియదు సెకండ్ పార్ట్లో వస్తాయో తెలియదు థర్డ్ పార్ట్లో వస్తాయో తెలియదు హౌ యూ ఫీల్ యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ ఛాలెంజింగ్ అండ్ దట్ టు యు ఆర్ కమింగ్ ఆన్ ఎ రిలీజ్ డేట్ విచ్ ఇస్ ఇన్ అ వెరీ హై కాంపిటీషన్ బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మూవీస్ changed their release date to 19 only because of Akanda 2 is releasing on 12th December. So how you'll face all these challenges? లేదు మేడం, మేము డేట్ అనుకుని రావట్లేదు మేడం. అంటే మేము ఫస్టే చాలా డేట్ చూసుకుని చాలా డేట్స్ క్యాన్సిల్ అయ్యి అలాగని వచ్చాము. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి జనాలు ఎలా తీసుకుంటారో మాకు తెలియదు మేడం. అవును, అంటే కొన్ని నిజాలు మేము దీంట్లో చూపించాం. ఓకే, అంటే కొన్ని నిజాలని మేము ఆ సిచ్యువేషన్లో అయ్యేది. ఇప్పుడు మీరు చెప్పారు ఇక్కడ అది ఇది చేస్తే బ్లడ్ రావడాలు అదన్నీ రియల్గా అయ్యేది మేడం. అది సో దోస్ ఆర్ కమ్స్ అండర్ బ్లాక్ మ్యాజిక్ కదా? లేదు మేడం, అది అవుతుంది. అది చాలా టైంలో యూజ్ కూడా అవుతుంది. ఓకే, అది కొంచెం మేము ఇక్కడ సిటీలో వాడరు, మా విలేజ్లో చాలా వాడతారు. వాట్ ఈస్ దట్ నేమ్? దాని నేమ్ అంటారు చేతబడి, బ్లాక్ మ్యాజిక్, చుచ్చిది అలా అది అంటారు. చేలి, చేడి. యా, హియర్ దే విల్ కాల్ ఇట్ as చేతబడి. సేమ్ చేతబడి ఇన్ తెలుగు, బ్లాక్ మ్యాజిక్ ఇన్ ఇంగ్లీష్. అందుకే మేము అన్ని క్యాస్ట్ వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ చేసాం. ఎందుకంటే ఆయన కొంచెం మౌలి గారు చెప్తారు ఒక సీన్లో, ఇక్కడ చేసేది కొంచెం నమ్మొచ్చు కొంచెం నమ్మకపోవచ్చు అని. అంటే ఆడియన్స్ పైన వదిలేసాం. ఓకే, మీరు ఎలాగనే తీసుకోండి, రియల్గా అంటే రియల్గా తీసుకోండి, ఫిక్షన్ అనుకుంటే ఫిక్షన్ తీసుకోండి. అదంటే మేము అన్ని ఆడియన్స్కి వదిలేసాం. ఓకే, అంటే మేము ఇప్పుడు మేము లేదు ఇది ఇలాగే అంటే చెప్తే మీకు ఎలా తెలుసు అంటారు. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీ 100% ఎఫర్ట్స్ మీరు పెట్టారు, రిజల్ట్ అన్నది ఆడియన్స్ కి వదిలేస్తారు. వాళ్ళు ఎలా తీసుకున్నా యు విల్ యాక్సెప్ట్ దోస్ థింగ్స్. 100%. అంతేనా? సో కమింగ్ టు మీ క్యారెక్టరైజేషన్ రివీల్ చేయలేదు, బట్ ఓన్లీ యాక్టింగే చేస్తారా? ఎందుకంటే ఇలాంటి ఒక కాస్టింగ్ ఉన్నప్పుడు వాళ్ళే చాలా పనులు చేస్తుంటారు. దే డూ ఏడీ వర్క్, దే డూ మెనీ వర్క్స్, చాలా వర్క్స్, చిన్న వర్క్స్ కూడా వాళ్ళు చేస్తుంటారు. మీరు ఓన్లీ ప్యూర్లీ యాక్టింగే చేశారా, ఇంకేదైనా వర్క్స్ చేశారా? లేదు, ప్రీ ప్రొడక్షన్ మొత్తం కూర్చున్నా. ఓకే, కెమెరా డిపార్ట్మెంట్ తప్ప అన్నిటిలోనూ మీరు వేలు పెట్టాము, కాల్చుకున్నాము, అన్ని అయ్యింది. ఓకే, సో మేజర్ థింగ్ నాకు టఫ్ టాస్క్ ఏంటంటే ఏదైనా ఒకటి ప్రొడక్షన్కి వెళ్ళే ముందు ప్రీ ప్రొడక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అవును. సో ప్రీ ప్రొడక్షన్ మీరు అంత టైం ఇచ్చి అంత ఎఫర్ట్ పెట్టి చేస్తే మీకు ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఈజీ అవుతుంది. అవును. సో ప్రీ ప్రొడక్షన్లో చాలా గట్టిగా కూర్చున్నాం. ప్రొడక్షన్ టైంలో డ్యూ టు మై ఫ్యామిలీ ఇష్యూస్ నేను ప్రొడక్షన్ एक्चुअली क्या हुआ, प्री प्रोडक्शन से हमारे साथ था. ओके, अभी हम कल सुबह मतलब टुमारो मॉर्निंग वी आर गोइंग टू हमारा मूवी का पूजा करने निकल रहे थे. ओके, कल सुबह पूजा है. ओके, आज के रात में इनके फादर एक्सपायर हो गए, तो दैट्स व्हाई ही हैज टू गो. हम भी जाना था लेकिन हम सेट डाल दिए थे. ओके, 3 days का हम पूरा इन्वेस्ट करके पूरा सेट डाल दिए थे. हमको Okay. जाने का नहीं हुआ उस टाइम. ओके, तो इसलिए उन्होंने मूवी का जो स्टार्टिंग शेड्यूल्स वगैरह थे उनको नहीं Okay. आने का हुआ, कुछ प्रोसीजर वगैरह रहता है. ओके. ऐसा हो कि वो प्रोडक्शन में नहीं रह पाया, बाकी टाइम में पूरा हमारे साथ కానీ था. మీకు చాలా అనిపిస్తుంది కదంటే సినిమా స్టార్ట్ మా ఇంట్లో ఇలా జరిగింది, నాన్నకి ఇలా అయ్యింది, అక్కడ ఒక చిన్న నెగిటివ్ థాట్ వచ్చే సినారియో ఉంటుంది కదా? నెగిటివ్ థాట్ అని లేదు. ప్రతి ఒక్కడు నేను పుట్టానంటే నేను కూడా చనిపోతాను. సో ఇప్పుడు చెప్పారు మీరు 19th వస్తున్నారు, అంతమంది పెద్ద వాళ్ళు, భయం అవ్వదా? మేము సినిమా వాడడం. నేను ఇంతే మూవీ చూసుంటారు, రవితేజ గారిది, పూరి జగన్నాథ్ రైటర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ కూడా. ఓకే,
ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ ఇంకొక సినిమా మళ్ళీ చేస్తాం. ఇంకో సినిమా తీస్తాం, ఫ్లాప్ సినిమా అయినా ఫ్లాప్ అయినా కూడా ఇంకా ఇంకో మళ్ళీ సినిమా సినిమా చేస్తాం. చేస్తాం. సో దట్ ఈస్ అవర్ మోటో. మేము Nice. ఎవరు, మేము Nice. చేసే కార్యం మేము చేస్తాం, ప్రతిఫలాలు దేవుడికి వదిలేస్తాం. Super. ఇంకా మాకు దేవుడు అంటే ప్రేక్షకులు ప్రేక్షకులు దేవుడికి వదిలేస్తాం, వాళ్ళు Super. చూడని. సో తర్వాత నైస్ వర్డ్స్ యాక్చువల్లీ, టూ గుడ్. అండ్ ఈ నాన్న ఇన్సిడెంట్ అయ్యాక నాకు ఒక చిన్న లోటు ఉంది ఏంటంటే నా సక్సెస్ చూడకుండా నాన్న వెళ్ళిపోయారు. ఎస్, సో అదొక్క చిన్న బాధ తప్ప లేదు. లైక్ డెఫినెట్లీ హీ విల్ గివ్ హిస్ he lived his బ్లెస్సింగ్స్. life fullest. ఓ సూపర్. సో మా నాన్నకి ఏం ఇది ఉండదు, బట్ మా కొడుకుని ఒక పెద్ద స్క్రీన్లో చూడాలి అనుకునేది కలలాగే మిగిలిపోయింది. బట్ ఇట్స్ ఓకే, అమ్మ ఉన్నారు, చెల్లి ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, సపోర్టర్స్ సార్ లాగా Okay. అమిత్ సార్ లాగా ఉన్నారు. సో వీళ్ళ మూలకంగా నాన్న నాకు బ్లెస్ చేస్తున్నాడు అని అనుకొని గో ఫార్వర్డ్ అంతే. సూపర్, వెరీ పాజిటివ్ ఎనర్జీ, టూ గుడ్ యాక్చువల్లీ. అమిత్జీ, మీరు చెప్పండి యాక్చువల్లీ, యూ టెల్ us లైక్ మీ క్యారెక్టర్ ఎంతవరకు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది, అండ్ where do you get inspiration to act అంటే ఏం చెప్తారు? Where do I get inspiration? ఎస్. Like I've been there in the industry from past 20 years now. ఓకే. Struggling stages చాలా ఉంది. ఓకే. బట్ యాక్టింగ్ ఈజ్ మై ప్యాషన్. ఓకే. ఒక మిర్రర్ దొరికితే చాలు, You- యాక్టింగ్, ఐ విల్ స్టార్ట్ యాక్టింగ్ వాట్ Okay. ఎవర్, లైక్ ఇట్ మైట్ ఫ్రమ్ అనియన్, ఇట్ మైట్ ఫ్రమ్ కాదల్, విచ్ ఎవర్. సో ఇట్స్ ఎ ప్యాషన్ ఇన్బిల్ట్. ఓకే. అప్పుడు మీరు అడిగారు అఖండ 2 ప్రీపోన్ అయిందా? యా, ప్రీపోన్ రైట్ నౌ ఇట్ చేంజ్ టు 12. సో 19 చాలా కాంపిటీషన్ ఉంది. జిన్ ఆడియన్స్ ఎందుకు చూడాలి? నాట్ ఎందుకు చూడాలి, I said- ఇట్స్ ఎ రిస్క్. yes, it's a very risk. ఇప్పుడు హిందూయిజంలే పేయి, దయ, మోహిని, జగన్మోహిని. ఆల్ దీస్ పీపుల్ హావ్ వాచ్డ్ మూవీ. క్రిస్టియానిటీ వస్తే సైతాన్. లేదు, వ్యాంపైర్, డ్రాకులా. ఓకే. సో పీపుల్ హావ్ వాచ్డ్ ఇట్. ఓకే. ఇప్పుడు అదే టైప్లో ముస్లిం వరల్డ్లే ఆ దేయి భూత ప్రేతలలో ಒಂದು జిన్ ఓ, ఓకే. ಹೇಳ್ತಾರಂದ್ರೆ పిలుస్తారు. చెప్తారు ఓకే. జిన్ ఓకే. ముస్లిం వరల్డ్. ఓకే. సో ఎవ్వరు ఈ జిన్ సబ్జెక్ట్ ఇంత డీప్ గా టచ్ డీటెయిల్డ్ గా చేయలేదు. డీప్ గా టచ్ చేయలేదు. ఓకే. ఇదివరకు డీప్ టచ్ చేయలేదు. ఓకే. సో ఆడియన్స్ చూస్తే అవేర్నెస్, ఒక నాలెడ్జ్, అండ్ ఆఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఇట్స్ ఎ టోటల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్, అండ్ ఇట్స్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో దానికి దీనికోసం మీరు కావాలి, ఇంటర్వ్యూ కావాలి. ఓకే. యూ హ్యావ్ టు సపోర్ట్ us, help us in reaching people. సో సూపర్. నాకు బాగా మీ టీం అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు, అది బాగుంది. అయితే సార్ నాకు ఒకటి చెప్పండి, జిన్ మంచి జిన్ ఉంటాయా, చెడ్డ జిన్లు ఉంటాయా? జిన్ అనేవాళ్ళు ఓన్లీ హార్మే చేస్తారా, ఆర్ ఎల్స్ ప్రొటెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారా? వాడేలాగా ఉంటుంది మేడం, మీరు ఎలాగ దాన్ని వాడతారో అలా. ఓకే. ఓకే, అది అంటే వేరే ఇప్పుడు వాళ్ళ మీకు- ఆదేశాలు వింటదా? 100%. Okay. బికాస్ ఆఫ్ ఓన్లీ దానికి అదే ఇప్పుడు మోదీ క్యారెక్టర్ Yeah. వాళ్ళ మాట ఓన్లీ అదంటే వింటుంది. ఓకే. మేము చెప్తే, కామన్ పీపుల్ చెప్తే విందు. నాట్ డిరెక్ట్, ఓన్లీ ఫర్ పవర్ఫుల్ పీపుల్ మాటలు వింటుంది. అయితే ఇందులో ఒక లేడీని చూపించారు ఒక చిన్న షార్ట్లో, ఎందుకు ఎవరిని తీసుకురాలేదు ప్రమోషన్కి? వాళ్ళు యాక్చువల్లీ ఈ పాటలో వారు రారు, నెక్స్ట్ పాటలో వస్తారు కాబట్టి అప్పుడు వస్తారు వాళ్ళు. ఆ లాస్ట్ మొక్క మాకు చూపించేశారనమాట. అండ్ చూస్తున్నంత వరకు దెర్ ఇస్ సమ్ ఫన్ యాంగిల్ కూడా ఉంది. అవును. ఎందుకు రావాలి, మీరు పిలిస్తే మేము రావాలా అని లిటిల్ బిట్ ఆఫ్ డైలాగ్స్, అది కూడా చాలా ప్రీచీగా ఉంది. అంటే కామెడీ ఎంత వరకు ఉంటుంది शिवजी इसमें? కామెడీ कितना? देखिए मैडम, हम कॉमेडी कुछ भी लिखे नहीं इसके लिए. ओके. I did not wrote any one single dialogue for comedy purpose. हमने लिखा नहीं. वो सिचुएशन को क्या चाहिए, ओके. सिचुएशन जो चाहिए वो डाले हैं, लेकिन कौन सा भी कॉमेडी वर्क नहीं होता समझे थे हम. लिटरली हमको वर्कआउट होगा करके हमको नहीं लगा था. When we saw the movie with the audience, ओके. तब लगा ओके, हमने जो किया है सब वर्क हो रहा है. ओके. सुपर. हम गेस भी नहीं किए थे, अच्छा ये भी चीज वर्कआउट हो रहा है, इसको भी लोग हंस रहे हैं तो करके. तो तब हमको लगा ओके, कॉमेडी वर्क हुआ है. ओके. बहुत सिंपल एंड रियलिस्टिक कॉमेडी हम ट्राई करें. ఓకే సార్, యాక్చువల్లీ ఎలాంటి సినిమాకైనా సరే మ్యూజిక్ ఇస్ అ బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంటుంది. టెల్ us అబౌట్ యువర్ మ్యూజిక్ డైరెక్టర్. సపరేట్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా, మాంటే సాంగ్స్ కానీ, లేకపోతే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటే ఉందా? ఎంటైర్ మూవీలో సాంగ్స్ లేవు, ఫైట్ లేవు, అవి రెండూ లేవు. రెండు Heroine also
స్క్రిప్ట్ ఈజ్ ద ఫస్ట్ హీరో, ఓకే, మ్యూజిక్ ఈజ్ ద సెకండ్ హీరో. మ్యూజిక్ ఇస్ ద సెకండ్ హీరో. ఓకే, ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ మూవీలో స్కోర్. మీకు ఎప్పుడు ఒక్క సెకండ్ కూడా అలా ఆగదు మేడం. ఓకే, ఎవరు మీ మ్యూజిక్ డైరెక్టర్? అలెక్స్ అలెక్స్ గారు. అలెక్స్ ఓకే, సూపర్. ఆయన నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, ఇది నా సెకండ్ మూవీ. నా ఎన్నో మూవీ చేసినా కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే ఒక టెక్నీషియన్ కోఆర్డినేషన్ అంటే నేను ఆయన అప్పుడు మ్యూజిక్ చేస్తూ ఉంటాను, నేను ఆయన బ్యాక్ సైడ్లో ఉంటాను. నేనేం ఆలోచిస్తూ ఉంటాను, అక్కడ అది వస్తూ ఉంటుంది. ఓ యు బోత్ ఆర్ వాట్ యు థింక్ ఆయన ముందే అది అక్కడ వస్తూ గ్రహించేస్తాడు. ఉంటుంది. అలాగైతే డైరెక్టర్కి చాలా టైం వర్క్ సేవ్ పడదు. అయిపోతుంది. లేదు సార్ మీరు చేసి పెట్టానంటే, నేను పోయి ఒక రీల్ చూశానంటే కరెక్షన్స్ ఉండవు మేడం, ఆల్మోస్ట్ అన్ని ఫైన్స్. ఒకసారి ఇది చేసుకుని అన్ని మూవీ చేసుకుని ఒకసారి చూసాము, ఒకేసారి విత్ ఇన్ 25 daysలో ఎంటైర్ మూవీ మ్యూజిక్ ఫినిష్. వావ్, సూపర్. మ్యూజిక్ ఈజ్ బెస్ట్ ఇన్ జిన్ మూవీ. సూపర్. అండ్ కమింగ్ టు ఇండస్ట్రీ, మీరు అందులో ఇందాక చెప్పిన మాట చాలా బాగా నచ్చింది. నేను ఏదేంటారు, సక్సెస్ అయినా సినిమా అయితే ఇస్తాను, ఫెయిల్యూర్ అయినా సినిమా అయితే ఇస్తానని. హూమ్ యూ అడ్మైర్ అ లాట్, వీళ్ళని చూసి నేను యాక్టింగ్ నేర్చుకున్నానని కానీ, లేదు పలానా హీరో నాకు చాలా ఇష్టం, ఆయన నేను చాలా అడ్మైర్ చేస్తున్నాను, ఒకసారైనా వాళ్ళని కలవాలి, అలాంటివి ఎవరికన్నా ఉన్నాయా? బట్ నేను అడ్మైర్ చేసింది ఫస్ట్, నేను చిన్నప్పుడు చూసిన ఫస్ట్ హీరో అంటే కిచ్చా సుదీప్. ఓ సూపర్. అండ్ ఐ వాజ్ ఇన్ 6th year. నాకు అప్పుడు 6 వర్షాలు. మా మామ తీసుకెళ్ళాడు ఒక మూవీకి, అక్కడ చూశాను. అక్కడ వాళ్ళ ఒరిజినల్ పేరు సుదీప్ అని కూడా తెలీదు, దే కాల్ హిమ్ కిచ్చా ఇన్ దట్ మూవీ. ఓకే, సో అప్పటి నుంచి వచ్చింది కిచ్చా. నాకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక తెలిసింది హిస్ రియల్ నేమ్ ఇస్ సుదీప్ అని. ఓకే. సో అండ్ మోర్ ఓవర్ వి లుక్ ఫెమిలియర్, సేమ్ హైట్ సేమ్ బాడీ వచ్చింది. సో వాళ్ళతో కూడా వర్క్ చేశాను కన్నడ. డిడ్ యు వాచ్ ఈగా? I watched Eega. ఓకే. సో ద బెస్ట్ యాక్టింగ్ ఇన్ ఈగా. ఓకే. సో తర్వాత నాకు ఇంకొక ఫేవరెట్ అంటే రజనీకాంత్ గారు. సూపర్. సో వాళ్ళని చూసి ఏం నేర్చుకున్నామంటే, ఎంత వాళ్ళు చూసినంత హై ఎవరు చూసుండరు, వాళ్ళు ఫేస్ చేసినంత క్రిటిసిజం కూడా ఎవరు ఫేస్ చేసి. ఎగ్జాక్ట్లీ. హై వచ్చినా లో వచ్చినా వాళ్ళు ఒకేలాగా ఉంటారు. సో దాన్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతాం. తెలుగులో వచ్చారంటే నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. సో ఎస్పెషల్లీ వాళ్ళ మూవీ ఎంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుందో, వాళ్ళ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి అంతే ఇన్స్పైర్ అయిపోయాం. ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్ ఫర్ హిస్ మూవీ అండ్ డెడ్లీ డై హార్డ్ ఫర్ హిస్ క్యారెక్టర్. విచ్ మూవీ? నేను ఫస్ట్ చూసింది వాళ్ళ ఛత్రపతి. ఓకే. ఎందుకంటే మేము కన్నడ కదా, తెలుగు కొంచెం తక్కువే, బట్ ఒక్కసారి చూసాము, తర్వాత కనెక్ట్ అయిపోయింది. నేను అక్కడ తెలుగు నేర్చుకునేది కూడా నాకు ఎక్కడ ట్యూటర్ లేదు, నేను మూవీ చూసే తెలుగు నేర్చుకున్నాను. సూపర్. ఇప్పుడు నాకు తెలియదు, అప్పుడు తెలుగు చూస్తున్నప్పుడు నేను తెలుగుకి వస్తాను, తెలుగులో యాక్ట్ చేస్తాను అని. ప్రెసెంట్ గా చేస్తున్నాను, జీ తెలుగులో చామంతి అనే సీరియల్లో చేస్తున్నాను. సూపర్. సో ఇట్స్ ఆల్ అంటే మేనిఫెస్ట్ చేసాము, గట్టిగా కోరుకున్నారు, అయిపోయింది అంతే. ఓకే. అమిత్ జీ, whom you admire a lot, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు, whom you want to work with, బిగ్ స్టార్స్ అంటే ఏం చెప్తారు? ఇన్స్పైర్ అయింది అమితాబ్ బచ్చన్. చిన్నప్పటి నుంచి అగ్నిపత్, ఆల్ దోస్ క్యారెక్టర్స్, అమితాబ్ బచ్చన్. అండ్ అన్ని లాంగ్వేజ్ ఐ యూస్ టు వాచ్, అన్ని లాంగ్వేజ్, తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ, రైట్ ఫ్రమ్ మిథున్ చక్రవర్తి, ధర్మేంద్ర టు చిరంజీవి గారు, నాగార్జున గారు, ఆల్ మూవీస్. ఓకే. సో ఎవ్రీ హీరో some bit I used to take. Their dance, Chiranjeevi garu dance, I used to follow his dance. Amitabh Bachchan, his acting skills, the way he speaks. Nagarjuna garu charm. Nagarjuna garu is smart, outstanding. Shiva re-release ayindi chusara? Oh, Aniki college time lo I think I watched it like 100 times. Oh my goodness. Okay. That's cult movie. Exactly. And Kamal Hassan garu. So his acting skills from Guna and Sagar, so many other movies. Every hero I've been taking inspirations. Super. So what about you, Simbaji? As an actor, मुझे पसंद है फरहान अख्तर, बॉलीवुड एक्टर जो भाग मिल्खा भाग मूवी का एक्टर है, क्योंकि उनका एक्टिंग इतना नेचुरल है कि मैं उनको देख के इंस्पायर हुआ हूँ. सुपर. मुझे एक्टर बनने के लिए जब मैं इंडस्ट्री में एंटर हो रहा था, उनके एक्टिंग, उनके मूवीज, उनका एक्टिंग कुछ अलग ही वाइब आता है मुझे. वो इंसान को देखते ही अच्छा है, मतलब एक्टिंग करने के लिए मुझे वो प्रोवोक करता है, तुम भी कर सकते हो. पता नहीं मुझे उसमें उतना क्या अच्छा लगता है, पर्सनालिटी ये नहीं बोल रहा, उनका एक्टिंग का जो मेथड है
वो मुझे थोड़ा अच्छा लगता है उनका देख के मैं एक्टिंग को ये करता हूँ एज पर्सन वाइज आई एम बिग फैन ऑफ सलमान खान ఓకే हाँ क्योंकि कैरेक्टर वाइज हम मेरा भी ऐसा माइंड सेट सब एक मैच होता है ना अभी एक इंसान को पसंद कर रहा है तो उसका कुछ तो एक मैच हुआ रहता है तभी Okay. वो ये करता है सो हिंदी में हो तेलुगु में आए तो अल्लू अर्जुन सर ఓ हाँ आपने पुष्पा देखा और हाँ सब देखा सब देखा हर गंगोत्री से पकड़ के Oh, Till too यहाँ good. तक। I never expect this kind of answer from you. Gangotri name. नहीं वहां से पकड़ के पूरा मूवी देखे हैं हाँ। और ऐसा मूवी नहीं है कि ये पसंद नहीं आता है उनका ओह। हर एक लड़का मैं थोड़ी देर पहले भी बोला आपको भी बोलता हूँ हाँ, इंडिया का कौन से भी कोने में चले जाओ हाँ, इंडिया जितना हमारा मैप है हाँ। किसी भी कोने में जहाँ करंट नहीं पहुंच रहा है वैसे जगह में भी जाके पूछो अल्लू अर्जुन का नाम वहां तक पहुंचा है Oh, it's a big statement actually. हाँ किसी का एक्टर का नाम नहीं पहुंचा मैं हाँ। फिल्म वाला हो के मैं पूछते रहता हूँ कौन से भी नए लड़के मैं हाँ। उधर घूम चुका हूँ मेघालय झारखंड उस साइड में हाँ। करंट भी नहीं पहुंचता हाँ। पहाड़ियों में हाँ, वहां तक अल्लू अर्जुन का नाम उनका मूवी पहुंचा है तो जस्ट इमेजिन हाउ ही हाँ, कितना दूर तक पहुंचा है super. कितने लोग हैं हैदराबाद में कितने लोग मूवी देखते हैं ये इम्पोर्टेंट नहीं है इनको इजीली मिल जाएगा उनको मिल रहा है वो कैसा मिल रहा है करंट ही नहीं पहुंचता हाँ नेटवर्क कैसा पहुंचेगा नेटवर्क नहीं पहुंचा तो ये मूवी कैसा पहुंचेगा फिर भी वहाँ के लोग देखते हैं तो इससे बढ़कर और क्या है సూపర్ సార్ మీరు ఏ హీరోతో లైక్ డైరెక్షన్ చేయాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళనైతే అడ్మైర్ చేసే వాళ్ళని అడిగాను మిమ్మల్ని అయితే మీరు ఎవరిని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు అన్నది అడగదు కొత్త వాళ్ళు కొత్తోళ్ళే నాట్ ఏ వెరీ స్టార్ హీరోస్తో అంటే కాకుండా వాళ్ళు కొత్త- చేయడానికి చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు ఆ, మీరు మాత్రం కొత్త కొత్త వాళ్ళకి చేయడానికి ఎవరు లేరు కొత్త వాళ్ళు అంటే మంచి మంచి స్క్రిప్ట్ తీసుకురావాలని ఓకే సూపర్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు సార్ చెప్పు అల్లు అర్జున్ గారు సార్ ఎవరైనా పిలిస్తే చాలు ఎంత వర్క్ ఉంటేనా వదిలేసి ఇన్ రోడ్లో పోయి అక్కడ మాట్లాడతారు అదే ఒక కొత్త వాళ్ళు ఫిలం చేస్తారంటే ఒక కొత్త వాళ్ళు అంటే టాలెంట్ అందరి దగ్గర ఉంది మేడం ఇప్పుడు వచ్చే కొత్త కొత్త డైరెక్టర్లు కొత్త కొత్త ఆర్టిస్టులు అందరూ ఒక కళ పెట్టుకుని వస్తారు ఐఎమ్ కమింగ్ ఆఫ్టర్ 18 years బ్యాక్ ఫిలం చేద్దానని వచ్చి నేను చాలా స్ట్రగల్ చేసి ఆఫ్టర్ 18 years పట్టింది నాకు ఫిలం చేయడానికి స్టార్ట్ చేయడానికి అయితే కొత్త వాళ్ళకి చేయాలని నా ఆశ మేడం సూపర్ ఎనీవేస్ ఐ విష్ గ్రేట్ సక్సెస్ అండ్ గ్రేట్ లక్ మీకు ఈ 19th మంచిగా మీ సినిమాని అందరూ ఆదరించాలని ఎవ్రీవన్ షుడ్ విష్ యూ ఎ గ్రేట్ గుడ్ లక్ అండ్ ఐ వాంట్ యూ టు ఆల్సో బికమ్ లైక్ అల్లు అర్జున్ సార్ హూమ్ యూ అడ్మైర్ మీరు కూడా మీ అడ్మైర్ చేసే స్టార్స్ తోటి ఒక రోజు నటించాలని వాళ్ళంత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ జిన్ మూవీ టీమ్ थैंक यू so much సో మీరు కూడా ఒక కొత్త ప్రపంచాన్ని చూడాలి అనుకుంటే మాత్రం మర్చిపోకండి December 19th జిన్ థియేటర్స్లో వచ్చేసింది సో గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్ దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్ బాయ్ Hi, congratulations Volga Videos for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.